మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి అంతా పగలంతా మీ కృపతోటి కాపాడి ఈ దినం మా ఆయుష్యం పొడిగించి సజీవుల జాబితాలు మనం చేర్చినకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో మీరే మా పక్షమున సాతానుతో పోరాడి నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము, మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యమును బట్టి మాకిచ్చినటువంటి రక్షణ విజయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మహా గొప్ప రక్షణ ఆధారం చేసుకొని నీ మహిమ కొరకుగా జీవించటానికి కొరకు మీరు చేస్తున్నటువంటి సహాయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, నీ మంచితనం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుకొని చూటున్నాం. ప్రతి అవసరత, ప్రతి సమస్య మీరొక్కరు మాత్రమే తీర్చగల దేవుడు. మీ చేతులకు అర్పించుకోవచ్చు. నీ మహిమ కొరకై నీ కార్యం జరిగించగలని విశ్వాసంతో నీ పాదల చెంతకు వస్తూ ఉంటున్నాం. మా దేవా, ఈ ప్రకారంగా ఉదయకాలం ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మా ఆత్మలకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనగలనే వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద దుష్టత్వం నుండి అంధకార శక్తుల ప్రభావం నుంచి మీరే మమ్మల్ని కాపాడుకొనొచ్చు నడిపిస్తూ వచ్చిన దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా దేవా, దయతో మీరు జ్ఞాపకం చేసుకున్నగలరు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన సమయం అంతా దీవెనకరంగా చేయమని స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. 530 బ్రదర్ జ్వరం తగ్గిందండి? ఆమె జ్వరం తగ్గింది, పర్లేదు. ఓకే అండి. మామూలుగా సాధారణమైనటువంటి నీరసము ఉన్నది. ఓకే, పర్లేదు, దేవుని దయ. 539 533 5వ వచనం పాడతాం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. మనలో పాత పురుషుని చంపెదము సిలువలో. మనలో పాత పురుషుని
చంపేదాము సిలువలో అంతరంగ పురుషునంద్ బలమును పొందేదము. అంతరంగ పురుషునంద్ బలమును పొందేదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. శరీర ఇచ్చలన్నీయు అనగద్రోకి వేసేదం. శరీర ఇచ్చలన్నీయు అనగద్రోకి వేసేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా. మనము ఆత్మీయ పోరాటం అన్నటువంటి అంశమును ధ్యానిస్తుంటున్నాము. ఈ ఆత్మీయ పోరాటమునకు దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని కూడా మనం చూస్తుంటున్నాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము ఈ అంశమునకు తగినటువంటి భాగాన్ని చదువుతూ వచ్చినాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఎందుకు దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు అనే విషయం కొరకుగా 10వ వచనము నుంచి మనము 10 చదువుతూ వచ్చినాము. ఇంకా కొంత ఉపోద్ఘాతముగా మనం ఇదివరకే మూడు వచనాలు ధ్యానిస్తూ వచ్చినాం. ఎందుకు ఈ ఆత్మీయ పోరాటము అనే మాట దేవుడు రాపిస్తూ వచ్చినాడంటే, ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. అయితే దేంతో పోరాటం అని అంటే శరీరముతో పోరాటం. శరీరము అన్నప్పుడు చాలా మంది ఏదో అనుకుంటారు, కానీ శరీరం అంటే కండరాలు, ఎముకలు, చర్మము, ఇవి శరీరం అనుకుంటారు. అది లోకరీతిగా అందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ ఆధ్యాత్మికంగా శరీరం అని అంటే మనలో ఉండబడినటువంటి పాపపు పాత స్వభావమే శరీర స్వభావము. ఆ యొక్క స్వభావం అన్నటువంటిది దేవుడు ఎంతో చక్కగా దాని లక్షణాలు కూడా రాపిస్తూ వచ్చినాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయము మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ 19వ వచనము,
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, శరీర కామ కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ మాట గుర్తిస్తున్నా. ఓకే. కాబట్టి శరీరము అనే సంగతి మనము చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇది ఆధ్యాత్మికమైనటువంటి శరీరం. ఈ యొక్క స్వభావం అనేటువంటిది మనలో ఉండబడినటువంటి పాద్దైనటువంటి మనస్తత్వం రక్షించబడినటువంటి బిడ్డలో ఉంటుంది. రక్షించబడని వ్యక్తిలో ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఈ స్వభావం అనేది ఉంటుంది. మరి ఈ శరీర స్వభావం అనేటువంటిది మన జీవితంలో తీసివేసుకొనగలమా అనంటే తీసేసుకోలేము. భూమి మీద మన బ్రతికినంత కాలము ఈ శరీర లక్షణములతోటి పోరాటం ఉండనే ఉంటుంది. మనం ఇక్కడే గమనిస్తే ఎలా ఉందో చూడండి. అవేవనగా 17వ పది వచనం. 17 1:7. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కాబట్టి ఎందుకు ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తున్నాయి? శరీర లక్షణములు ఏం చెప్తున్నాయంటే నువ్వు శరీరీతిగా ప్రవర్తించు అంటున్నాయి. ఆత్మ ఏం చెబుతున్నాడనంటే నీవు ఆత్మీయ రీతిగా నడుచుకో అంటున్నాడు. ఆత్మ లక్షణాలు, ఆత్మ ఫలము గురించి కూడా చెప్తూ వచ్చినాడు. శరీర లక్షణాలు, శరీర యొక్క లక్షణాలు కూడా చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఎప్పటికీ విరోధం ఉంటుంది. ఇంకా అర్థం కావడానికి కొరకు మనం ఏమి గ్రహిస్తాము అంటే వెలుగు ఆత్మ సంబంధమైనటువంటి లక్షణమైతే చీకటి శరీర సంబంధ లక్షణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభు క్లియర్గా చెప్తూ వచ్చినాడు, వెలుగుకు చీకటికి పొత్తు ఎక్కడా అని చెప్పేసి అని. అందుకోసం కొట్లాట్లు ఎందుకనంటే ఆత్మీయంగా దేవుని పిల్లలు లేని కారణం చేత కొట్లాట జరుగుతూనే ఉంటాయి. మనము అయ్యో కొట్లాట జరుగుతున్నాయే అని చింతపడుతూ వస్తాం. జరగలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా దేవుని ఆత్మాధీనములో ఉన్నట్లే. జరుగుతున్నాయంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నట్టే లెక్క. ఈ ఆత్మీయమైనటువంటి సంగతులు గ్రహింపగలిగినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి కొట్లాట ఏర్పడుతుందంటే నా యొక్క స్వభావాన్ని బట్టే కదా అని ఆత్మీయ గ్రహిస్తాడు. అలా గ్రహించినప్పుడు ప్రభువా దయచేసి నా యొక్క స్వభావాన్ని నీకు సిలువకు అప్పగించుకుంటున్నాను. సిలువ మీద నా యొక్క పాపముల కొరకే కాదు, నా ప్రాచీన స్వభావం కొరకు కూడా నీ యొక్క రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, సమాధి తిరిగి లేచినావు ప్రభు అని ప్రభు మీద మనం ఆధారపడి ప్రభు వైపు మనం చూస్తూ ప్రభు యొక్క రక్తమును కోరుకొనొచ్చు, జీవితాన్ని సరిచేసుకొనొచ్చు, దేవుని మహిమ కొరకై జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం ఎంతసేపు మన పాపముల కొరకు యేసు ప్రభు రక్తం గారి చనిపోయి సమాధి తిరిగి లేచినాడని చెప్పుకుంటున్నామే గాని మన పాపం స్వభావం కొరకు కూడా ఆయన సిలువ వేయబడ్డాడనే సంగతిని
అంత లోతైన విధానంలో గ్రహించడానికి కొరకు మనుషులకి తెలియని కారణం చేత వాళ్ళేదో వాళ్ళకున్న ఎమోషన్స్‌ని బట్టి మాట్లాడుతున్నాం అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఆత్మీయమైన గ్రహింపు కలిగిన వ్యక్తి అయితే ఈ మాట కాని మాట వచ్చిందంటే నాలో నేను శరీరానికి చోటిచ్చాననే సంగతిని గ్రహించగలుగుతాడు. ఉమ్. 6వ అధ్యాయంలో రోమా పత్రికలు మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమిక్కను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి పాపపు శరీరము నిరర్థకమగునట్లు అన్నాడు. అనగా ఇంక నశించినట్లు. ఈ పాపపు స్వభావం అన్నటువంటిది చనిపోవడానికి కొరకనే ప్రభు చనిపోయినాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనకు జీవితంలో ఈ సత్యాన్ని నమ్మాలి అంటున్నాడు. 8, 9 వచనాలు చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. కాబట్టి నమ్ముచున్నాం అంటే నా మీద మరణము ఇంకేమాత్రం ప్రభుత్వం చేయడానికి లేదు. పాపము నా మీద ప్రభుత్వం చేయడానికి కొరకు లేదు. కారణము పాపాన్ని, పాప స్వభావాన్ని, మరణమును ఆయన నాకు బదులుగా మరి రక్తం గార్చి చనిపోయి సమాధికి లేచాడు అని నమ్ముచున్నాము అన్నాడు. నమ్మినప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటున్నాడంటే ఎంచుకోవాలా అంటున్నాడు. 10వ వచనం చూడండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి ఎంత చక్కటి మాట. అటువలే ప్రభు మీరును ఆ! అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. ఎంచుకోండి. ఇంకా దాని గురించి ఇంకేమాత్రం కూడా సుదీర్ఘముగా ఆలోచించేది కాదు. అవును, ప్రభువు నా మీద పాపము లేకుండా ఎత్తేసాడు. నా పాపము అప్పు తీర్చేసిండు. నేను పాపం చేయడానికి కొరకు పాపానికి ఇంక నేను దాసుని కాను. పాపం యొక్క అప్పులో నేను లేను అన్నటువంటి స్వాతంత్ర్యం అనేటువంటిది క్రీస్తునందు మనము అనుభవించాలనే ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ ప్రకారంగా ఎంచుకొనొచ్చు. మూడవది ఏమిటంటే ఏలనివ్వకుండా ఉండాలా అన్నాడు. 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. తర్వాత అది మూడవది ఏలనీయకుడి. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి అప్పగించుకోవద్దు. సజీవులము ఆ! కొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ కాబట్టి అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కాబట్టి ఇది ప్రభు కోరినటువంటి ఆత్మీయ జీవిత విధానం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు సిద్ధపడేటువంటి జీవితంలో ఈ ఆత్మీయ గ్రహింపు కలిగి వచ్చినప్పుడు చిన్న విషయంలో కూడా ఆత్మ
సంధింపును మనము తప్పకుండా తెలుసుకుంటా వస్తాము, లోబడుతా వస్తాము. దేవుని యొక్క ఇష్టానుసారంగా, ఆత్మానుసారంగా మనము నడుచుకుంటూ వస్తాం. అందుకోసమని చివరిగా మనం గమనిస్తే ఇది రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనం చూడండి. కాగా 8:8. ఆ! కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆ! కాబట్టి ఈ యొక్క మాట చదివిన తర్వాత కిందికొస్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఇది మన జీవితంలో గుర్తించాల్సిన తలంపు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలా అన్నాడు. శరీరంతోటి ఆత్మను చంపుకొనుడిది కాదు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అదే మన జీవన విధానం. అదే మన జీవనం. అదే మన ఆత్మీయ జీవితంలో దేవుని సంతోషపరిచే జీవితం. దైవ స్వభావం మన లోపల వృద్ధి అయ్యేటువంటి జీవితం. ఆ రీతిగా దేవుని ఆత్మ చేత నడిపింపబడే జీవితం చాలా ఉన్నాయి ఈ భాగంలో. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభు మన యొక్క జీవితానికి ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు ప్రసాదించినాడు. దేవుని మహిమ కొరకు మన యొక్క అంతరంగ జీవితంలో, అనగా మన వ్యక్తిగత జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ప్రభు బిడ్డలుగా ప్రభువు తగిన రీతిగా నడుచుకొనొచ్చు. ఇతరుల ఎదుట, దేవుని ఎదుట, సాతాను ఎదుట దేవుని పిల్లగా దేవుని కొరకై మనము ప్రతినిధులుగా, సాక్షులుగా జీవించుట కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారమైనటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని మహిమార్థమై ఈ యొక్క దినమంతటి కొరకు జీవించడానికి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అలాగున మనం ఎరిగిన రీతిగా సోదరి సుజాతమ్మ రంగయ్య గారి యొక్క కుమార్తె తబిత శైలేంద్ర ప్రభువాన్ని ఆశీర్వదించి అనుగ్రహించిన కుమారుడు విషయంలో మనం ప్రార్థన చేయాలా? ఆ కుమారుడు పాలు తాగడం లేదు అనేటువంటిది సాతానుడి ద్వారా కలుగుతున్నటువంటి శోధన. దేవుడు ఆ శోధన గాథల యందు, కష్ట సమయముల యందు ఓదార్చువాడనేటువంటి మాట మనము పాటలో పాడుతూ వస్తాము. శోధన తప్పించుటకు దేవుడు సమర్థుడనే మాట కూడా మనం చూస్తూ వస్తాం. ఆ కష్టం నుంచి దేవుడు ఆ కుటుంబాన్ని విడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగున శ్రీకాంత్, సిరి వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా దేవుడు తన బిడ్డల యొక్క భారములన్నీ కూడా భరించినట్లు కుటుంబ సమస్యలు జ్ఞాపకం చేసుకుంటాం. భారంగా ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి అవసరత ప్రభు తీర్చినట్లుగా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినమంతటి పరిచయలో ప్రభు తన కృప ఇచ్చి నడిపించినట్లు ప్రతి స్థలములో, ప్రతి చోట ఈ యొక్క పోరాటం ఉండనే ఉంది. పోరాటం లేదంటే ఆత్మీయంగా నడుస్తున్నట్లే ఇంకా. కాబట్టి
ప్రభు కోరినటువంటి ఆత్మీయ విజయం ప్రతి దేవుని బిడ్డకు దేవుడు సెలవులో సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించినట్లుగా ప్రభు సాయం చేయనట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. అలాగనే ఈ దినము కూడా కొన్ని అంశాలు ప్రార్థన చేస్తూ కొద్ది మందిగా మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు ఎవరికి అవకాశము? నేను చేస్తాను బ్రదర్. శ్యామలమ్మ గారు నిన్న ప్రార్థన చేయవలసిందే చేస్తారు. ఉదయ్ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా ఆ సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత ఇంకా ఎవరికైనా అవకాశం కుదిరేటటువంటి పరిస్థితి ఉంటే ప్రార్థనలు ఇంకా కనెక్ట్ అయ్యేటువంటి బిడ్డలు వస్తే దాన్ని బట్టి చేస్తారు. ఆ ప్రకారంగా క్లుప్తంగా ప్రార్థన చేస్తాము. ఇంపార్టెంట్ అంశాలు కొరకు చెబుతూ వచ్చినాము. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. చేయండి. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పామి కొన్నాళ్ళు స్తోత్రాలైనా ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా నీ నామను కనపరచడానికి, నీ ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఆరోగ్యం, క్షేమము, భద్రత, సజీవ లెక్కలు ఉంచిన దేవుడు అనేందుకు నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన విధంగా తండ్రి ప్రభా మా ఏళ్ళను చేసిన మేలు ఉపకారాలను బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు అనేందుకు నీ నామను స్తుతిస్తున్నాను తండ్రి. రక్షించుకుని రక్షణ మార్గం నడిపించే జీవ మార్గం తెలియజేస్తండి ప్రభా. తండ్రి ప్రభా మరి నాయన తండ్రి ప్రభా ప్రార్థన గుంపులో మమ్మల్ని నన్ను గురించిన విధానం బట్టి నీ ఏర్పాట్లో మమ్మల్ని చేసిన విధానం బట్టి నీ నా మనసు తీస్తూ మైపరుస్తున్నాను. విధంగా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు శరీరం దాని క్రియలను ప్రభా దీని వెంబడి దిమ్ము చంపవేసుకుంటూ ప్రభా నైనా తండ్రి నువ్వు ఇచ్చిన ఆర్జనలు కట్టను అనుసరిస్తూ ముందు కొనసాగడానికి నీ ప్రభా కృపను అనుగ్రహిస్తారని వేడుకున్నాను. దేవా నైనా మరి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. మా శక్తితో మా బలంతో మేము చేయలేనైనా ఈ లోకంలో తండ్రి నీ యొక్క పునరుద్ధాన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. దినదినము తండ్రి ప్రభా నీ కృపలో వర్ధిల్లడానికి నీ సహాయం చేయండి. కోరండి ఇతరులు నీ కొరకు జీవించడానికి నీ సహాయం చేయండి. దీనిమంతట్లో సేవా పరిచయాలు నీ కృపని కనికరానికి వచ్చినాను ప్రభా. ఎక్కడైతే సేవా పరిచయం జరుగుతుందో, సువార్త ప్రకటింపబడుతుందో మరి యొక్క స్థలాలన్నింటిని బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చును. స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రభా పరిచయం ముందు కొనసాగడానికి సహాయం చేయటువంటి ఎదిరింపులు బెదిరింపులు లేకున్నట్లును కృప చూపిస్తారని మనం అడుగుతున్నాను. అయ్యా నీ కొన్నాళ్ళు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా కుటుంబాన్ని సమస్యలతో బాధపడుతున్న వారిని బట్టి ప్రత్యేకంగా నైనా తండ్రి ప్రభా మరి కుటుంబం అనే సంఘము తండ్రి ప్రభా నీ కొరకు కట్టబడినట్లు సహాయం చేస్తారని మనం అడుగున్నాను ప్రభా. సమస్యలను పరిష్కరిస్తారని మనం అడుగున్నాను తండ్రి. నెమ్మదిని సమాధానము తండ్రి ప్రభా ఐక్యతని ప్రభా భార్య భర్తల మధ్య తండ్రి ప్రభా మరి నాయన ఏక మనసు ఏక ఆత్మ మీరు అనుగ్రహించండి. తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య కూడా నెమ్మదిని దయచేస్తారని మనం అడుగున్నాను తండ్రి. దేవా నాయన కనికరించండి, కృప చూపించండి ప్రభా. దుష్టుడు సాతాండు ప్రభా మరి తీసుకొచ్చే తండ్రి అగ్ని బాణాలను ప్రభా నైనా మరి నాయన ఆర్పివేయడానికి శక్తివంతులుగా మేము మా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. తద్వారా తండ్రి ప్రభా నిత్యత్వంలో నిత్యము నాయన నీ కొరకు తండ్రి ప్రవెత్తబడి గుంపులో ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేస్తారని మనం వేడుకున్న విధంగా సార్థ సంఘంలో జరుగుతున్న సేవ పరిచయం పట్టుకుని నీ నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి. సమస్యలను స్థానిక సంఘాలు ఉన్న సమస్యలను ప్రభా నాయన ఎప్పుడున్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారమ్మని వేడుకున్నాను తండ్రి. మందిరం ఆ యొక్క తండ్రి ప్రభా కన్స్ట్రక్షన్లో కూడా కృపను అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను. దేవాన్ని కొందనాలు విధంగా తండ్రి కొండపూరు హఫీజ్పేట తండ్రి ప్రభా మరి నేను నిజంపేట తండ్రి ప్రగతి నగరు ఆయా స్థలాల్లో రాబోతున్నాయన మరి నేను స్థలాల్లో నాయన బిహెచ్ఎల్ ప్రభా స్థలాల్లో జరుగుతున్న పరిచయాన్ని ప్రభా సంఘాలని తండ్రి విశ్వాసులు అందరినీ బలపరిచి భద్రత దయచేస్తారమ్మని వేడుకున్నాను. మరి ముఖ్యంగా సాల్మాన్ బ్రదర్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మరి ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభు బలపరుస్తూ తండ్రి ఉదయ కాలంలో తండ్రి ఆయన మాకు
ఆశీర్వాదకరంగా తండ్రి, అనేకులు దీవెనకరంగా తండ్రి, ఈ విధంగా తండ్రి ప్రభా నడిపిస్తున్నావు. అందుని బట్టి నీ నా మనసు తీసిన సంపద కోలుకునే నైనా తండ్రి పరిచయలు ముందు కొనసాగడం సహాయం చేయండి. విజయ మరి సిస్టర్ కూడా సంపద ఆరోగ్యాలు దయచండి. నాయన బలహీనతలు బలపరిచి తండ్రి ప్రభా మరి ఆరోగ్యం క్షేమం అనుగ్రహించే దేవుడు అని నీ నా మనసు తీసిన హుల్దా చదువుల్లో సహాయం చేయండి. రాకపోకలు బిడ్డకు తోడు ఉండండి. బిడ్డకు కూడా ఆరోగ్యం దయచేస్తారు. మనం అడుగుకునే విధంగా మా కుటుంబాలను ప్రభా నీ చేతిలో పెడుచున్నాను. ప్రభా నాయన తండ్రి మరి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే మా కుటుంబాల పక్షంగా నువ్వు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వారమంతా చూపిన కృపను బట్టి మేలును బట్టి అనారోగ్య పరిస్థితులు అన్నిటి దూరపరుస్తుంది అండి. క్షేమంలో ఉంచిన విధానం బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభుని యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడవు, సమీపింపరాని తేజస్లామరత్వం కలిగినటువంటి గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రియకుమారుడును నరక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులతో నేను కూడా చేరిన ప్రభా సజీవురాలని మీ సన్నిధిలో సాగిలపుటకు మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన దైవ సేవకుని ద్వారా నా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నా నాయన శరీర రీతిగా నా ప్రభా, నా నాయన చీకటిలో ఉన్నటువంటి నన్ను నా తండ్రి, నా నాయన ఆత్మ సంబంధమైనటువంటి వెలుగులోనికి కేవలం మీ కృపచేత నా ప్రభ, మీ దయచేత నడిపించారు నా ప్రభ. శరీర కార్యములను జయించుటకు నా ప్రభ, నా నాయన మీరు నాకు తండ్రి సహాయకుడుగా ఉంటూ వస్తున్నారు నా ప్రభ. జీవితం అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు. శరీర కార్యములను విడిచిపెట్టి నా ప్రభ ఆత్మఫలం ఫలించుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను ప్రభు. సహాయం చేస్తురండి. ఈ లోకంలో నా ప్రభ, నా నాయన ఈ లోకనాథులతో పోరాడుటకు నా ప్రభ, నా నాయన ఆత్మ సంబంధమైనటువంటి నా ప్రభ బలమును శక్తిని తండ్రి మీరు నాకు అనుగ్రహించే దేవుడుగా నా ప్రభ, నా నాయన మీరు నాకున్నందులకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభ, నా నాయన ప్రతి విషయంలో కూడా నా ప్రభ, నా నాయన జయ జీవితమును ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు నా ప్రభ పాత్రురాలుగాను మీరు నన్ను ఎంచుతూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. నా నాయన అయా మరి నా ప్రభ, నా నాయన నా జీవితంలోనే కాదు నా ప్రభ, మా జీవితాల్లో నా ప్రభు, నా నాయన మీరంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఆత్మ సంబంధమైనటువంటి నా ప్రభ ప్రతి కార్యంలోనూ నా ప్రభ ఆత్మలను సంపాదించే విషయంలోనూ నా ప్రభ మీరే సహాయం చేసి నా తండ్రి, నా నాయన మనుషులందరి కొరకు నా ప్రభ, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించుటకు సహాయకుడుగా ఉంటూ వస్తున్నందుకు నా ప్రభ, నా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాసన్నిధికి వస్తున్నాను. దాసులను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ, నా నాయన సాల్మన్ రాజు బోదర గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా ప్రభ. తన బలహీనతలలో నా ప్రభ బలపరచండి నా ప్రభ. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నా నాన్న అనారోగ్య పరిస్థితిని అంతటిని కూడా మీరు దూరపరచండి నా ప్రభ. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరి పాప హోళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య విషయంలోనూ చదువుల్లోనూ రాకపోకల్లోనూ నా ప్రభ మీరు సహాయం చేయండి. ఈ రీతిగా కుటుంబ పక్షంగా నా ప్రభ మీరు గొప్ప కార్యాలను జరిగించండి. కుటుంబ రీతిగా నా ప్రభ మీరే సహాయకుడుగా ఉండండి నా ప్రభ. ఆయా కుటుంబ పక్షంగా నా తండ్రి మీరే ఎంతో సహాయం చేసే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ, నా నాయన నిన్నటి దిన పరిచర్యలు మీరు చేసిన సహాయం అంతటిని పట్టుకోవడం వందనాలు. ఈ దిన పరిచర్యను నా ప్రభ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మీకు మహిమకరంగాను నా ప్రభ, నా నాయన చేరువచ్చిన విశ్వాసులకు నా ప్రభ మేలుకరంగాను ఉంచుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. నా నాయన మరి నా ప్రభ నా ముందు నా ప్రభ, నా నాయన కొన్ని అంశములను పెట్టి ఉండగా అంశముల నిమిత్తం నా ప్రభ సహోదరి ప్రార్థించి ఉన్నారు. ప్రార్థన ఆలకించు దేవుడు ఆలకించి ఉన్నావని జవాబును అనుగ్రహిస్తావని నా ప్రభ అదే రీతిగా నా ప్రార్థన కూడా మీకు అంగీకారంగా ఉండలాగిన కృప చూపిస్తారని నా ప్రభ మీ సన్నిధిలో సాగిల పడుతూ వస్తున్నాను ప్రభు. నా నాయన దయలు జ్ఞాపకం చేసుకుంటూ రండి. సార్వత్రిక సంఘం ద్వారా జరిగే పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. నా నాయన అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. కొండాపూర్ హఫీజ్పేట సంఘాల ద్వారా జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఆ పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరచవలసిందిగా సంఘ కాపరులు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నా. ఈ రీతిగా నా ప్రభ నాయన కేపీహెచ్పి నా ప్రభ, నా నాయన అనుబంధ సంఘాలైనటువంటి నా ప్రభ మరి నిజాంపేట ప్రగతి నగర్ నా ప్రభ, నా నాయన ప్రాంత ఆల్విన్ కాలనీ ఈ మందిరాల సెవెంత్ ఫేస్ నా ప్రభ మందిరాలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మందిరాల ద్వారా జరిగే పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. సేవా పరిచర్య జరిగిస్తున్నటువంటి నా ప్రభ, నా నాయన మీద అవసరాలను కుటుంబాల రీతిగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి ఆరోగ్య విషయాల్లోనూ బాధ్యతల్లోనూ పరిచర్యలోనూ మీరే సహాయకుడిగా ఉండి వారి హస్తాలను నా ప్రభ మీరు బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను.
మాన్వేల్ కాలనీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటారండి. బాధ్యత వహిస్తున్నటువంటి ఎమ్మాన్యుయల్ బ్రదర్ రేచల్ సిస్టర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకుని నా ప్రభు వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి. శారీరక రీతికి ఇద్దరు బలహీనలే నా ప్రభు నా నాయన మీ గాయపడిన హస్తంతో తాకి నా ప్రభ బిడ్డలను బలపరచవలసిందిగా తండ్రి నా నాయన, మరి ముఖ్యంగా సిస్టర్ గారికి నా ప్రభ నా నాయన మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా, కండరాలను నరాలను ఎముకలను మీరే పుట్టిన ప్రభ నా నాయన ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన, మరి నా ప్రభ నా నాయన తబితకి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు నా ప్రభ నా నాయన. మీరు మా ప్రార్థనలు ఆలకించి తండ్రి నా నాయన జవాబును అనుగ్రహించి ఉన్నారు. ఆ బిడ్డ పాలు తాగటకు కూడా మీరే సహాయం చేస్తురండి. ఆయా సాతాను పెట్టే ప్రతి కుతంత్రం నుంచి నా ప్రభ నా నాయన బిడ్డలను విడిపిస్తురండి. తండ్రి నా నాయన కేవలం సాతాను పైన నా ప్రభ నా నాయన విజయాన్ని మాకు అనుగ్రహిస్తురండి. నా ప్రభ మా ప్రార్థనలు ఆలకించిన ప్రభ నా నాయన బిడ్డ పక్షంగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి నా ప్రభ. ఇప్పటి వరకు కూడా నా ప్రభ మా ప్రార్థనలన్నిటికీ కూడా నా ప్రభ ఆలకించినటువంటి దేవుడు, మొరలకు జవాబును అనుగ్రహించినటువంటి దేవుడు, మరి తబిత బిడ్డ విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. వారి విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మరి శ్రీకాంత్ సిరి అనే మరి బిడ్డలను నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి నా ప్రభ నా నాయన ఆపదల నుంచి కాపాడినటువంటి దేవుడు నా ప్రభ. గాయాలను కూడా మీరే కట్టండి నా ప్రభ నా నాయన. సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి. అయా మీరే తాకండి, ముట్టండి నా ప్రభ నా నాయన. సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. కృప చూపించండి దేవా, కృప చూపించండి. ఈ రీతిగా నా ప్రభ నా నాయన కుటుంబ సమస్యలు గుండా వీళ్ళ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. మరి సుధీర్ బ్రదర్ని వినతి సిస్టర్ మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ నా నాయన. ఆ వినతి సిస్టర్ గారికి మంచి మనసును అనుగ్రహించండి నా ప్రభ నా నాయన. బిడ్డలు కూడా నా ప్రభ నా నాయన ఏది మంచిదో ఏది చెడో గ్రహించడానికి సహాయం చేస్తురండి. మంచి గ్రహింపును అనుగ్రహించండి నా ప్రభ నా నాయన. వారి కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రభ నా నాయన. ఆత్మీయంగా కుటుంబాన్ని కట్టి నా ప్రభ వారి కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. కృప చూపించండి. బ్రదర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. తండ్రి నా నాయన, మరి రీతిగా నా ప్రభ స్వాతి రాజేంద్రను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. అనేక దినములు మా ప్రార్థనను ఆలకించండి, జవాబును అనుగ్రహించండి దేవా. వారి కుటుంబం కూడా నా ప్రభ నా నాయన, మరి నా తండ్రి మంచి మనసు కలిగిన ప్రభ నా నాయన ఐక్యపరచబడి మీ సన్నిధిలో నా ప్రభ వారి సాక్షులుగా ఉండటానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా, పరిశుద్ధుల ప్రార్థనకు నా ప్రభు జవాబును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి దేవా, సహాయం చేస్తారండి. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఇంకా ఆర్థిక సమస్యలు గుండా వీళ్ళ బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. వారి అవసరతలన్నింటిని కూడా మీకు కృపా మహదేశ్ నుండి తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ఇంకా మా బిడ్డలు నా తండ్రి అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నారు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా మీరే చాలినంత దేవుడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, సహాయం చేస్తురండి. మరి నా ప్రభాల నాయన లక్ష్మీ సిస్టర్ గారిని అమెరికాకి తీసుకుని వెళ్ళారు. ఏ ఉద్దేశంతో తీసుకుని వెళ్ళారో, మీ ప్రణాళిక ఏమై ఉన్నదో నా ప్రభ ఆ బిడ్డ పక్షంగా మీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి ఉదయ సిస్టర్ గారి పరిచర్యలు కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆ పరిచర్యలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉంటూ రండి. ఆ మందిరం కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా, వారి పరిచర్య కూడా నా ప్రభ కుటుంబ రీతిగా నా ప్రభ నా నాయన ఆశీర్వదించి అభివృద్ధి పరచవలసిందిగా, బిడ్డల ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా, వారి బిడ్డలకు కూడా నా ప్రభ మీరు తోడుగా ఉండి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి. దయగలిగినటువంటి నా ప్రభా శ్రీరామ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటుండండి. తన విశ్వాసాన్ని మీరు గానపరచండి. ఆ బిడ్డల పక్షంగా కూడా నా ప్రభ మీరే ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. మరి నా ప్రభ బిడ్డ ప్రార్థనలకు కొరకు నా ప్రభ నా నాయన మీరు ఎంతగానో నా ప్రభ ఆలకిస్తున్నారు. కుటుంబంగా నా ప్రభ వారి ఆ రక్త సంబంధికుల కుటుంబాల్లో కూడా నా ప్రభ నా నాయన తన ద్వారా మా మరి ఆన్లైన్ కుటుంబంలో అనేక అంశాలు పెట్టి ఆ అంశాల కొరకు మేము ప్రార్థించినప్పుడు జవాబును అనుగ్రహిస్తున్నారు నా ప్రభ. నిజముగా నా ప్రభ నా నాయన మొరలను ఆలకించేవాడు ఉన్నవాడు నా ప్రభ నా నాయన వాడు అయినటువంటి దేవుడు నా ప్రభ. మరి తన విశ్వాసాన్ని కూడా మీరే ఘనపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ప్రభావతి గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. తన కుమారుడైనటువంటి చైతన్య విషయంలో మీరు ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ నా నాయన. మీరు నా ప్రభ నా నాయన సమస్తము చేయగలుగుటకు సమర్థుడైనటువంటి దేవుడు నా ప్రభ. అందుని బట్టి మీ సన్నిధిలో సాగిలు పడుతూ వస్తున్నాం, సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఆస్ట్రేలియా ఉన్నటువంటి నా ప్రభ చాందని సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అఖిల్ పవన ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. పరిచర్యను నా ప్రభ ఆశీర్వదించండి. నా ప్రభ కుటుంబ రీతిగా బిడ్డలను ఎత్తిపడుతూ వస్తున్నాం, వారి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం, సహాయం చేస్తురండి. విజయలక్ష్మి సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. మరి నా తండ్రి మీ చిత్తం అయితే
ఆ వీసా విషయంలో మీరే సహాయం చేస్తురండి. సరిత వాళ్ళ ప్రయాణం కొరకు సిద్ధపాటును అనుగ్రహించండి నా ప్రభా. మరి ఇంటి కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. నమ్మకమైనటువంటి పనివారు నా ప్రభ, మన్నిక కలిగినటువంటి మెటీరియల్ లభించటకు సహాయం చేయండి. పని కూడా నా ప్రభ నా నాయన త్వరగా ముగించబడడానికి కూడా మీరే సహాయం చేయండి. పని అంతట్లో కూడా నా ప్రభ మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా నా ప్రభ రేవతం వాళ్ళు కూడా నా ప్రభ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఆ కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. మరి ఇద్దరికి కూడా నా ప్రభ ఆర్థికపరమైన విషయాల్లో కూడా నా ప్రభ మీరే సహాయకుడిగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తండ్రి నా నాయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు నా ప్రభ. తండ్రి మీరే కృప చూపించండి, సహాయం చేస్తురండి. ఇంకా నా ప్రభ నా నాయన లావణ్మూర్తి బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా నా ప్రభ నా నాయన మా ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభ ఇంకా అనేక మంది బిడ్డలు ఆయా తలంపులతో నా ప్రభ, ఆలోచనలతో నా ప్రభ, అవసరతలతో మీ సన్నిధిలో మోకరిస్తూ వస్తున్నారు నా ప్రభ. ఆ బిడ్డల మొరలను ఆలకించండి, జవాబును అనుగ్రహించండి. తండ్రి ప్రార్థనలకు తగినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ దిన వాక్యం ద్వారా నా ప్రభ మీరు నాతో మాతో మాట్లాడినందులకై వందనాలు, స్తోత్రాలు. ఇంకను నా ప్రభ నా నాయన మమ్మల్ని నా ప్రభ మీరు నా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభ ఆత్మీయ ఫలము ఫలించే విషయంలో నా ప్రభ ఆయా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ నా నాయన మీలో అంటూ కట్టబడి జీవించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. అల్పురాలను అయోగ్యురాలైనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. తండ్రి నా నాయన మరి దీనిరాలని మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించడానికి సహాయం చేస్తూ వచ్చారు. ఈ రీతిగా నా ప్రభ నా దేశాన్ని బట్టి, నా రాష్ట్రాలను బట్టి, నా ప్రాంతాలను బట్టి నా ప్రభ ఆయా బంధువులను బట్టి, రక్త సంబంధికులందరిని బట్టి కూడా నా ప్రభ మీ సన్నిధిలో సాగిలపడుతూ వస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. రక్షణలో ఉన్నవారు నా ప్రభ నమ్మకంగా యథార్థంగా రక్షణలో కొనసాగింపడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన నా సంఘ పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా పక్షంగా నా తండ్రి మీరు చేసిన సహాయానికై వందనాలు. చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నా ప్రభువును నా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సుధీర్ మీట్లో ఉన్నారు. సరే. విజయమ్మ గారు, తర్వాత స్వర్ణమ్మ గారు కూడా ప్రార్థన రైట్ చేస్తారు. ఇంపార్టెంట్ అంశాలు చెప్పిన వాటి కొరకుగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపేర్లో ప్రభావ నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. ఆశ్చర్యకర, అద్భుతకర, మహోన్నతమైన దేవ, మహాగండమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవ, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభావ. నాయన నా ప్రభావ పడక నుండి సురక్షితంగా లేవనెత్తి ప్రభావ ఉదయకాల సమయంలో ప్రభావ నీ కృపాసనం దగ్గర రావటానికి ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని అంతని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఎంతో మందికి నేను ధన్యత ప్రభావ. నాయన నాకు మాకు ఈ అనుగ్రహించి ప్రభావ పరిశుద్ధుల సహవాసన నన్ను కూడా చేర్పించిన విధానం బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. గొప్ప దేవుడు ప్రభావ, మహోన్నతమైన దేవుడు నాయన. నాయన నా ప్రభావ అర్హత లేని నన్ను కూడా ప్రభా నాయన నీ రక్షణించి ప్రభావ పరిశుద్ధుల గుంపులో నన్ను కూడా చేర్పించి ప్రభా నాయన నా ప్రభా ఈ విధంగా నాయన పరిశుద్ధులతో సహవాసంలో నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభావ మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన నా ప్రభా ఈ ఉదయం నాయన ఆన్లైన్ కుటుంబాలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఇప్పుడు నాయన అందరి కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి అవసరతనైనా ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడుగా మీరు ఉన్నారు. అందును బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలనైనా ప్రత్యేకంగా ప్రభా సాల్మన్ బ్రదర్ని బట్టి నాయన సిస్టర్ని బట్టి ప్రభా వారికి ఇచ్చిన బిడ్డను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన బ్రదర్కి నా ప్రతి బలహీనతను మీరు బంధించి ప్రభా నాయన నా ప్రభా నాయన స్వస్థ విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నేను దిన పరిచర్య అంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు దేవా. అందుని బట్టి నీకు వందనాలు నాయన. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దిన పరిచర్లో కూడా మీరే తోడుగుండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి నాయన. ఆయా రీతిలో జరుగుతున్న పరిచర్లన్నింటినీ కూడా ప్రభా
మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. నాయన పరిచర్య నాయన విస్తరించబడటానికి ప్రభా, నాయన అనేక ఆత్మలు రక్షింపబడటానికి మీరే నాయన కృప చూపిస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నా ప్రభా, మీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా విత్తన ప్రతి విత్తనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వాక్యాన్ని బట్టి ప్రభా నా ప్రభా, మేము కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని విని విడిచిపెట్టక ప్రభా, వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. నా ప్రభా, హఫీస్ బట్టి పరిచయం బట్టి ప్రభా, 7th phase ప్రభా, కొండాపూర్ పరిచయలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. జరుగుతున్న పరిచయలన్నింటి నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. దేవానికి వందనాలు సహాయం చేయండి. దేవానికి వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నా ప్రభా, ఏ అంశాలు అయితే నీ సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నామని తెలిసింది ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి సమస్య నుండి ప్రతి అవసరత నుండి అవసరతను తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు దేవా. అందుని బట్టి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ వస్తున్నాను ప్రభా. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇజ్రాయెల్ క్షేమం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ మీరు అనుగ్రహించండి ప్రభా. యెరూషలేము చుట్టూ ఉన్న శత్రురాజ్యాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారికి కూడా రక్షణ, మారు మనసు, ప్రార్థన జీవితాల్లో ఇచ్చేయండి ప్రభా. నీకు వందనాలు. ఇజ్రాయెల్ నా ప్రభా, ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ మీరు అనుగ్రహించండి దేవా. జరుగుతున్న యుద్ధాన్ని అంతటి మీరు ఆఫ్ చేసి ప్రభా శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు ప్రభా. నా ప్రభా, మణిపూర్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. గత కాలంలో జరిగిన సంఘటనలన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. అక్కడ ఉన్న ప్రజలందరికీ నా ప్రభా రక్షణ మీరు అనుగ్రహించండి. యువత మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నా ప్రభా, ప్రతి పరిస్థితిలోని మత్తు పదార్థాలకు లోనై ప్రభా వారి జీవితాలు నాశనం చేసుకున్నారు దేవా. వారితో మీరు మాట్లాడుతురండి. వారికి రక్షణ ఇచ్చేయండి ప్రభా. ఏవైతే బిడ్డలు కోల్పోయినారో తిరిగి వాటన్నిటిని పొందుకోవడానికి సహాయం చేయండి కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు. అక్కడున్న గవర్నమెంట్ కూడా మంచి మనసుని మీరు అనుగ్రహించి ప్రభా కూల్చివేయబడిన చర్చెస్ అన్నీ కూడా మరలా తిరిగి కట్టబట్టడానికి సహాయం చేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయండి. గవర్నమెంట్ బట్టి కూడా దేశాన్ని బట్టి దేశ నాయకులను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. సక్రమైన పరిపాలన, న్యాయకరమైన పరిపాలించడానికి ప్రభా నీ బిడ్డకు మంచి మనసుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. వారి తలంపుల ఆలోచనలు అన్నీ కూడా మీరు కొట్టివేయండి దేవా. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఇచ్చి ప్రభా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రభా నీ దృష్టికి అంగీకృతంగా ఉండటానికి సహాయం చేస్తారండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సేవకు కానీ పరిచర్యకు కానీ ప్రభా సువార్తకు కానీ ప్రభా సేవకులు కానీ చర్చెస్ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా నా ప్రభా నిర్ణయాలు తీసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. అనేక ఆత్మల ప్రభా నశించిపోతున్నారు దేవా. వారందరూ కూడా రక్షింపబడటానికి సహాయం చేయండి. సువార్త అందరినీ ఎన్నో వేల గ్రామాలు ఉన్నాయి దేవా. అలాంటి ప్రాంతాలకు నీ సువార్త అందించబడటానికి సహాయం చేయండి నీ ఉద్దేశం అయితే ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కాదు ప్రభా. అలాంటి గొప్ప కార్యాన్ని నీ బిడ్డల జీవితాల్లో మీరు జరిగిస్తారమ్మని అడుగుతున్నాను. నిన్ను ఎరగని బిడ్డల ప్రభా నీవే నిజమైన దేవుడు అని ప్రభా జీవము గల తండ్రి అని, జీవాధిపతి అని ప్రభా వారు గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. నా ప్రభా మీరే సహాయం చేయండి. ఆర్థిక సమస్యలతో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆర్థిక సమస్యల నుండి ప్రభా బిడ్డలకు విడుదల మీరు అనుగ్రహించండి ప్రభా. కొన్ని గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో మీరు జరిగిస్తారమ్మని అడుగుతున్నాను. కృప చూపించండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సమాధానాత్మను మీరు దయచేయండి. కుటుంబాల్లో ఐక్యతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి ప్రభా.
నాయన భార్య భర్తల మధ్య వేడులు, తల్లిదండ్రుల మధ్య నా ప్రభావం ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలించి ప్రభా కుటుంబాలన్నీ కూడా తిరిగి కట్టబడ్డానికి ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను. కృప చూపించండి దేవా. నా ప్రభా అనారోగ్యంతో బిడ్డలందరినీ మీరు ముట్టండి సంపూర్ణంగా స్వస్థత విడుదల మీరు దయచేయండి. డాక్టర్గా మీరు అని పరమ ఔషధాన్ని ప్రభా నీ బిడ్డలు మీరు పోషించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. నా ప్రభా వాతావరణ నా ప్రభావం వల్ల ప్రభా ఎంతో మందికి నా ప్రభా జ్వరాలు ప్రభా నా ప్రభా అదేవిధంగా తండ్రి నా ప్రభా రకరకాలైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డల ప్రభా వారందరినీ మీరు ముట్టండి. వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి దేవ. సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నామని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా మీరే సహాయం చేయండి సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. హెబ్రోన్ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. హెబ్రోన్లో ఉన్న నా ప్రభా కోర్టు కేసులన్నీ కొట్టివేయబట్టాన్ని సహాయం చేయండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం సెలవిచ్చింది. ఇదిగా సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ప్రభా నీ సువార్త పనిలో ప్రభా ముందు కొనసాగడానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. రేహబోధ అనుబంధ సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. జరుగుతున్న పరిచయలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను. కృపకల దేవానికి స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని దేవా. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారి జాబ్స్లో మీరే తోడుగుండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు సహాయం చేస్తారండి దేవా. మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నా కుటుంబ పక్షాన్ని చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రణిత ప్రభా 10వ తారీఖు ప్రభా బిడ్డ ప్రయాణానికి సిద్ధపడుతుండగా ప్రభా మీరే బిడ్డకు తోడుగుండి నడిపించండి ప్రభా. మీరే సహాయం చేస్తారండి దేవా. మంచి సహవాసాన్ని మంచి నా ప్రభా స్నేహితులు మంచి సహవాసాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించమని నేను అడుగుతున్నాను. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి విషయంలో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఉపకారాలన్నిటి మేళ్ళన్నిటి బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను ప్రత్యేకం ప్రభా. సాల్మన్ బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా జరుగుతున్న జరిగిస్తున్న పరిచయాలన్నింటినీ కూడా నీరు కట్టి ఫలింప చేయమని ప్రభా. ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి దీవెన నీ సన్నిధిలో మీరు దయచేయమని సమస్త మహిమ గంట మీరే పొందమని నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. విజయమ్మ గారు క్లుప్తంగా చేయండి. వీటిలో ఉన్నారు. సుధీర్ సరే ప్రార్థన చేద్దాం. చేస్తాను. ఓకే. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసమైన దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు, ఉన్నవాడైన తండ్రివి, జీవాధిపతివి, జీవము గల నా ప్రియమైన ప్రభు పేరట మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, కృపచేత ఈ లోకంలో రక్షింపబడిన నా యొక్క ఆత్మీయ జీవిత క్షేమం కొరకు తండ్రి నా కొరకు అనుగ్రహించిన పరిశుద్ధుల సహవాసం కొరకు వందనాలు చేస్తున్నాను. అనుదినము తప్పక మానక మా పక్షంగా ప్రార్థించి దైవజనుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీ సన్నిధిలో ఆన్లైన్లో చేరి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతిదినము చేసిన ప్రార్థనలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, ఆత్మచేత శారీరక క్రియలు జయించడానికి
కావలసిన తండ్రి నీ యొక్క అత్యధికమైన కృపను నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. ప్రియమైన ప్రభా, ఈ లోకంలో తన జయ జీవితం కలిగి జీవించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి, సాక్షార్థంగా జీవించడానికి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కావలసిన సంపూర్ణమైన విధేయత కలిగి జీవించడానికి సహాయం చేస్తారండి. ప్రతి విధమైన తండ్రి నిద్రమత్తు సామర్థ్యం వీటన్నిటి నుంచి మీరు నన్ను తప్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రియమైన ప్రభువా, నమ్మకమైన తండ్రి, మా యొక్క భారతదేశం కొరకు మీ సందులో ప్రార్థిస్తున్నాను. సహాయపడుతురండి ప్రభా. విగ్రహ భక్తి నుంచి విడిపిస్తురండి తండ్రి. అందరికీ నా తండ్రి సత్య సువార్త అందుబాటులో రావడానికి సహాయపడుతురండి. అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు తండ్రి, క్రైస్తవులపై జరిగే దాడులు, వీటన్నిటినీ ప్రభా మీరు అనుమతిస్తూ వస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించి నార్త్ ఇండియా కొరకు, నేను అందరి రాష్ట్రాలన్నిటి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపను గ్రహిస్తురండి. మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి ఆయన. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా తండ్రి యొక్క సువార్త వ్యాప్తి చెందడానికి కావలసిన కృపను అనుగ్రహిస్తురండి ప్రభా. దాని కొరకైనా ప్రత్యేకించి అనేకమైన తండ్రి విశ్వాసులను, పరిచారకులను, దైవజనులను తండ్రి మిషనరీస్ పరిచయం మీరు లేవనెత్తుతున్నామని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు, అభ్యంతరాలు, అపాధి కార్యములన్నీ లయపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మా దేశం అంతా రక్షించబడటానికి సహాయపడుతురండి తండ్రి. మారుమూల ప్రాంతాలకు సువార్త అందించబడేటట్లు సహాయపడుతురండి. ప్రత్యేకించి తండ్రి, మేము రక్షింపబడిన వారముగా మీ కొరకు వెలుగుగా ఈ లోకంలో జీవించడానికి, చీకటి కార్యాలు మా ద్వారా కొద్దిగానైనా అవి జయించబడటానికి తండ్రి, మా యొక్క తోటి వారికి, మా యొక్క ఇరుగు పొరుగు వారికి మేము సాక్షులుగా జీవించడానికి, తద్వారా నీ ఘనమైన నామం తను మహింపరచబడటానికి, తను వెలుగు మార్గంలో వారు రావటానికి కావలసిన నీ యొక్క కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి, లోకమంతా అపవాది యొక్క తండ్రి అధికారం క్రింద ఉన్నది ఎరిగిన వారమే తండ్రి. మెలకువతో ప్రభా తండ్రి, ప్రార్థనా జీవితం కలిగిన వారమే చీకటి కార్యములన్నీ జయించడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి మా దేశం అంతటిపై మీ ఆత్మను కుమరింపు చేస్తురండి ప్రభా. అందరికీ సువార్త అనుగ్రహిస్తురండి తండ్రి. ఇక విగ్రహ భక్తి నుంచి విడిపిస్తురండి ప్రభా. యేసుక్రీస్తు అనే సత్య సువార్త అందరిపై ప్రకాశం పడటానికి సహాయపడుతురండి. నేను ఏజెన్సీ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంకనూ యేసుక్రీస్తు నామని ఒకసారి కూడా సువార్త ఒకసారి కూడా వినని వారు ఉన్నారు, వారిని మీరు ప్రత్యేకించి మీ యొక్క కనుదృష్టి ఉంచుతురండి ప్రభా. ప్రతి ఒక్కరికి సువార్త అందుబాటులో రావడానికి సహాయపడుతురండి. ప్రియమైన ప్రభా, తద్వారా నీ ఘనమైన నామం పేట ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో తన వ్యాప్తి చెందడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని కనికరించండి ప్రభా, కనికరించండి. నరేంద్ర మోడీని మీరు రక్షిస్తురండి. బీజేపీ అనుబంధ పాలకులు, సంస్థలు, దాంట్లో పనిచేస్తున్న సభ్యులు, కార్యకర్తలు తండ్రి, వారందరినీ మీరు దర్శిస్తురండి. వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసి మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అపవాది యొక్క తండ్రి మోయబడిన యొక్క నేత్రములన్నిటి నుంచి మీరే తప్పిస్తురండి, విడిపిస్తురండి. వారి మనోనేత్రాన్ని వెలిగిస్తురండి ప్రభా. అపవాది కార్యములు అయిపరుస్తురండి. ఈ విధంగా మా దేశంని మీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ వస్తున్నాను తండ్రి. ఆయన యొక్క క్రైస్తవ్యంలో తండ్రి వారు చేస్తూ వస్తున్న ప్రతి విధమైన దాడులు వాటన్నిటి నుంచి విడిపించండి. ప్రత్యేకించి మా దేశాన్ని లౌకిక రాజ్యంగా కాపాడుతురండి, ప్రజాస్వామ్య దేశంగా కాపాడుతురండి. ఆయన ఈ విధంగా మా దేశాన్ని మీ యొక్క కరుణ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన ప్రభా, చాందిని ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాను. వారి పిల్లలు పవన్ అఖిల వారు చేస్తున్న పరిచర్యను మీరే నూరంతలుగా ఫలింపజేస్తురండి ప్రభా. తండ్రి, అనేక మంది ప్రభా, కొద్ది మంది అయినను తన యొక్క పరిచర్య ద్వారా రక్షించబడటానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర్ల అవసరతలన్నీ తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా అక్కడక్కడ ఆయా చోట్ల ప్రభా చిన్న చిన్న పరిచర్యలు తండ్రి హృదయపూర్వకంగా ఎక్కడైతే జరుగుతూ వస్తున్నావో వాటన్నిటిపై మీ దయాదృష్టి ఉంచుతురండి. అక్కర్ల అవసరతలు తీర్చండి. ఆటంకాల అభ్యంతరాలన్నీ కొట్టివేస్తురండి. నిరాశ నిస్పృహల నుంచి తప్పిస్తురండి. నీ దయగలిగిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం ఈ యొక్క పరిచర్య పక్షంగా మీరు నెరవేర్చరండి. నిన్నటి దినం జరిగిన సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని మీరు నీరుకట్టి ఫలింపజేస్తురండి. మీ చిత్తానుసారంగా ఈ దినం కూడా జరిగే నేను ఈ యొక్క సార్వత్రిక సంఘ పరిచర్య అంతటిని ఫలింపజేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన కొడుకులు, వాక్య కొడుకులు తన వ్యక్తిగతంగా ఎవరు ఎక్కడెక్కడ తను పని చేయని ఉన్నారో నీ యొక్క నామం పేట వారికి అందరికీ స్వాత అందించబడటానికి, తన అనేకుల కొరకు ప్రార్థించడానికి, నన్ను మమ్మల్ని ఆయత్తపరుస్తున్న ప్రత్యేకించి రేపు ఆరాధన కొరకు కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న సమయానికి మీ సన్నిధిలో కనబడడానికి సహాయపడుతురండి. ఆయన మీ యొక్క దాసులు తన సాల్మన్ కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య కొరకు
మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయం చేస్తురండి. అన్నను మీరు కనికరించండి. తండ్రి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేస్తురండి. బలహీనమైన పరిస్థితులన్నిటి నుంచి, శరీర సంబంధమైన రుగ్మతలన్నిటి నుంచి మీరు తప్పిస్తురండి. మీకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సమృద్ధిగా మెండుగా మీ దాసునికి దయచేస్తున్నామని ముందున్న సేవ పరిచర్య అంతట్లో ఆరోగ్య విషయంలో ప్రతి విధమైన ఆటంకాలన్నిటి నుంచి తప్పించి మీ దాసుని కనికరించి క్షేమాన్ని భద్రతను దయచేసి ఆత్మాభిషేకం అనుగ్రహించి మీ జ్ఞానం చేత మీ ఆలోచన చేత నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అక్కను కూడా మీరు కనుకరించండి. మంచి ఆరోగ్యం దయచేసినండి. హోళ్ళ తన యొక్క తండ్రి భవిష్యత్తు కొరకు, తన యొక్క ఆరోగ్యం కొరకు, తన యొక్క స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి స్టడీస్ అంతట్లో దయ చూపిస్తారండి. కావలసిన జ్ఞానమును తండ్రి జ్ఞానమందు నీ కృపయందు ఆ బిడ్డ వర్ధిల్లటకు సహాయపడుతున్నామని తండ్రి బిడ్డను పరిచయను అన్న అక్కను మీ కరుణ హస్తాలకు అప్పగిస్తూ మీద ఆయన కోరుకుంటూ వస్తున్నాను. ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతట్లో నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు మాకు మెండుగా దయచేస్తారండి. ఇంతవరకు కుటుంబంలో చేసిన ప్రతి మేలు ఉపకారములన్నిటి కొరకు వందనాలు. మీద ఆసిన ప్రయాణాలు రాకపోకలు ఉద్యోగ బాధ్యతలు సహాయపడుతురండి. ఆయన దిన ప్రయాణం రావాల్సిన ప్రయాణం అంతటి కొరకు మీద ఆశను సిద్ధపరచండి. క్షేమాన్ని భద్రతను దయచేస్తారండి. కుటుంబం అంతటిని బిడ్డలను ప్రత్యేకించి నీ దయగలిగిన వాగ్దానాన్ని అపోస్తుల కార్యం 16:31 మీరు నెరవేర్చరండి ప్రభావ. మా అందరి కుటుంబాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చి కుటుంబముగా తండ్రి ఎరిగిన హృదయంతో మా పిల్లలందరూ ప్రభా నీ యొక్క నామం పేరు రక్షించబడటానికి తండ్రి మీ నామం పేరట మిమ్మల్ని స్తుతించేవారుగా ఆరాధించేవారుగా నేను ప్రశస్తమైన స్థానం వారి జీవితాల్లో వారి హృదయాలు మీకు ఇచ్చేవారుగా తండ్రి విలువైన రక్తం చేత కడుగుబడి అనుభవంలోకి నా బిడ్డలు మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్న సరిత విజయరాజు కుటుంబాన్ని ప్రేమించిన బాబు కొరకు వందనాలు. వేసే విషయంలో ప్రభు దయ చూపించండి. ఆటంకాలన్నీ కొట్టివేస్తురండి. ప్రభా మీ చిత్తమైతే త్వరగా రావడానికి కూడా సహాయపడుతురండి. వారు అక్కర తీర్చండి. కృతజ్ఞత కలిగి మిమ్మల్ని సేవించే కుటుంబముగా, కుటుంబాన్ని సాక్షులుగా తన తల్లిదండ్రులిద్దరిని భద్రపరుశురమ్మని చిన్న బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఫణిభూషణ, హెలిన, నందభూషణ ముగ్గురు పిల్లలు మీరు రక్షించండి ప్రభా. మీ కట్టడాలను ప్రేమించేవారుగా, వాటిని గాయకుని వారుగా చేస్తురండి. విధేయత కలిగిన వారుగా చేస్తురండి. మీ కొరకు సాక్షులుగా వారి యొక్క భవిష్యత్ జీవితాలు మీరు స్థిరపరుస్తున్నామని తండ్రి వారి యొక్క భవిష్యత్ జీవితాల్లో తండ్రి అన్ని విషయాలు నీ పానుకుని ఆధారపడి వారుగా చేయమని మీ చిత్తమే వారి పక్షంగా నెరవేర్చమని అపాధికారం లయపరుస్తున్నామని ఇంటి నిర్మాణ విషయంలో కూడా దయ చూపించి అక్కర్ల అవసరతలు అన్నిటినీ తీర్చమని నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామం పేట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో కూడా మహేష్ పొడిగించి నీ యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి కొరకు మీరు ఇచ్చినటువంటి మహాకృప కొరకు స్తోత్రం. మా స్వంత భాషలో మా సృష్టికర్త, మా రక్షకుడు, జీవంగల దేవుని యొక్క మాటలని మేము చదువుటకు, ఆ మాటలు గ్రహించుటకు, ఆ మాటల ప్రకారంగా జీవించుటకు, అనుదిన కృప పొందుకోవడానికి కొరకు ప్రార్థనలోనే మీరు మాకు ఏర్పరిచినటువంటి సహాయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఎన్నో పర్యాయాలు శరీర క్రియలకు అవకాశం ఇస్తూ ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడినటువంటి పరిస్థితి నుంచి మనిషి ఒత్తిడులకు, రకరకాలైనటువంటి పోరాటముల పరిస్థితులకు దేవా విశ్వాసములో సన్నగిలిచ్చు ఆరతిగా కృంగిపోయినప్పుడు నీవే నీ ఆత్మ ద్వారానే వాక్యం ద్వారా బలపరుస్తూ పరిశుద్ధుల సహవాస ప్రార్థన ద్వారా బలపరుస్తూ ఆరతిగా తండ్రి మీరు చేస్తున్నటువంటి నీ కార్యం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి. ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించే బిడ్డలేటువంటి వారికి దగ్గరుంటున్నా ప్రభువా. అలాగున్న దిన బాధ్యతలన్నింటిలో మీరు మా అందరితో ఉండి మీరే విజయవంతంగా మమ్మల్ని నడిపించు.
మీ రాకడ ఎప్పుడో తెలియదు మాకు. మా పోకడ ఎప్పుడో తెలియదు. కానీ యుగాయుగాలైనటువంటి పరలోకంలో చేరుకోవడానికి కొరకు ఎంతో భక్తిగా, నీతిగా మేము జీవించవలని తీతు పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనంలో భక్తిహీనతను విసర్జించి అంటొచ్చినావు. నీ కొరకు ఎదురు చూస్తూ ఆ పరలోకమును చేరుకోవాలని మీరు కోరిన మాటల ప్రకారం నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఆరోగ్యం ఉన్నప్పుడే నీ కొరకుగా నీ సన్నిధిలో వ్యక్తిగతంగా మేము సిద్ధపడడానికి కొరకు, మా తోటి దేవుని బిడ్డలను కూడా సిద్ధపరచడానికి కొరకు, మేము దీవించబడి ఇతరులు దీవించబడడానికి కొరకు మీరు మాత్రమే మీ యొక్క దీవెనలన్నీ కూడా మాకు ప్రసాదించి కోరుతున్నారు. అలాగున మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మీ దాసులు శిరోమణి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రసాదం స్తోత్రాలు వారి సంతానమును ప్రభా మరి ప్రవీణ్ను కోడ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పనులలో నీవే ఎక్కడ వెళ్ళినప్పటికి కూడా వారి డ్యూటీస్లో నీ బిడ్డలుగా, సాధనాలుగా, నీ కొరకుగా వాడబాటు కొరకుగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, ఆ మాత్రమే కాదు, అశ్విని తన భవిష్యత్తును కూడా దీవించి నీవు కోరుకున్నటువంటి జీవితంలో నీ బిడ్డను నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. డేవిడ్ యొక్క మరి కోర్ సబ్జెక్ట్లో కొరకు ఆ రీతిగా తండ్రి భవిష్యత్తులో అనగా రాని కాలంలో ప్రభా ఉద్యోగ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మరి మీ దాసులు తోబట్టు అక్క సుజాతమ్మ గారిని బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారు వారిని ప్రేమించనుగా సంతానము తబితమ్మ అల్లుడు శైలేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి కుమారుడు బడి స్తోత్రం. ఎన్నెన్నో శోధనలు, పోరాటాలు ప్రభా, ఆ చంటి బిడ్డ పాలు తాగడం లేదని సాతానుడు తీసుకొచ్చిన ఈ యొక్క శోధన నుంచి నీ బిడ్డను విడిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆ చంటి బిడ్డ పాలు తాగని మీరు ఆజ్ఞాపించాలని ప్రార్థిస్తున్నాం. నోరు తెరవ చేసే దేవుడు ప్రభా, దయతోటి మీరు జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకు ఒక అద్భుతమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా ప్రభా, మీరు మాత్రమే కార్యం జరిగించండి. మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి సాతానుకు అపజయము నీకు జయం కలిగించుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దాసులు తల్లుల కొరకు, తోబుట్ల కొరకు స్తోత్రాలు. మా దేవా, లోకన్న వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాలని జ్ఞాపకం చేసుకుని అలాగున థామస్ తన భార్య అనురాధమ్మ యొక్క కంటి సమస్య నుంచి విడుదల ప్రసాదించండి. రాజు బ్రదర్ మార్తమ్మ పిల్లలు సారా, సుజన్, స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నారు. ఉద్యోగాలు, పిల్లలు చదువులు నీ కొరకుగా సాక్షులుగా మీరు వాడుకునమని ప్రార్థిస్తున్నాం. జయమ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. దిన బాధ్యుల మీరు కూడా చూపించండి. అలాగున్న మీ దాసులు తండ్రి శ్రీనివాస స్తోత్రం. జయమ్మ కుమారుని కొరకు స్తోత్రం. ఆ కుమారుడు యొక్క స్టడీ ఎంతో విజయవంతంగా సాగడానికి కొరకు సహాయం చేయండి. దాసులు వ్యవసాయం, పొలంలో బోరు వేసుకోవడానికి కొరకు అవసరం తీర్చండి. ఫామ్ హౌస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో కూడా తిరిగి ఎంతో ప్రాసెస్ జరగవలసిందని చెప్తున్నారు ప్రభు, మీరే సహాయం చేయండి. ఆ రీతిగా నీ మహిమ కొరకై ప్రతి అవసరత తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం.
మీద సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినితమ్మ ప్లస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. సాతానుకు చోటు ఇచ్చినారు బిడలు. పెళ్ళికు కాలేజీకి పోయేటువంటి పరిస్థితిలో లేకుండా ప్రభా ఎంతో అవసరాలు. మరి ఎలా ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటుండగా సమాధాన స్థితిలో తీసుకురా ప్రభా. సమాధాన స్థితిలో తీసుకురండి. ఈ మహిమ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప చూపించండి. ఇలాగ ప్రియ ప్రభా ఈ గొప్ప కార్యం గురించి రాష్ట్ర యొక్క పరిచర్య చిత్తానుసారాన్ని ఆశ్రయించండి. ఈ ప్రార్థన కూడా లైవ్ ఇవ్వబడడానికి కొరకుగా ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయండి. ఆ ప్రకారంగా తండ్రి ఈ మహిమ కొరకు నీ కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీ నమ్మకం రుజువు చేసుకోనండి. ఓ ప్రభా ఈ రీతిగా మీ దోష భూషణ కుమార్ స్తోత్రాలు. గంగరాజు గారిని జ్ఞాపకం చేసుకుని కిరణ్ కుమారు రమ్య మనమడి కొరకు హేమకుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలంతా కూడా ప్రభా రక్షణతోటి మీరే వారిని అలంకరించండి. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవైనవి. అంత గొప్ప ఆశీర్వాద జీవితాన్ని మీరు ఇవ్వగోరినారు. అది నీ యందు మాత్రమే ప్రభా. అలాంటి అనుభవంలోనికి వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ఆగ్నేస్ యొక్క భవిష్యత్తును మీరు దీవించమని, తన ఉద్యోగ అక్కర కూడా తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. మా దేవా మీ దాసుల విశ్వాసాన్ని కనపరచండి. ఆ మాత్రమే కాదు దయగల తండ్రి దాసుల ప్రభావితం కొరకు వందనాలు. వారి యొక్క విశ్వాసం గనపరచు, ఆరోగ్యం స్వాధీనంలో కుమారుడు చేతుడు ఆత్మీయంగా బహు సమకూర్చు. ఆ రీతిగా మా ప్రభా మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోనండి. తండ్రి తల్లిగారిని జ్ఞాపకం చేసుకుని, తోబుట్టు మధుసింధుని జ్ఞాపకం చేసుకుని, పిల్లలు ఆత్మీయ జీవితంలో మీరు వర్ధన చేయండి. నీ కొరకుగా సాక్షుల వారిని వాడుకుని ప్రార్థిస్తున్నాను. మీ దాసు లక్ష్యం గారి స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రాలు. మా దేవా ఈ మయం కొరకుగా విజయరామును హ్యానాను మనబడి మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దాసుని యూస్ చేసుకునే మన ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. అక్కడ తండ్రి మీరు అనుగ్రహించు ప్రతి తరుణాన్ని వ్యక్తిగతమైనటువంటి సువార్త ప్రభా మరి కష్టమైన వింటున్నాం. మనుషులు వారితో మాట్లాడాలంటే పర్మిషన్ కావాలంటారంట. ఆ రీతిగా ఎవరికి పడితే వారితో మాట్లాడితే కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారని వింటున్నాం. కాబట్టి ప్రభు జాగ్రత్తతోటి నీ యొక్క పరిచయం చేయడానికి కొరకు మీరు బలపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మీ దాసులు కుమార్తె సుప్రియం కొరకు అరుణబాబు కీర్తన కోమలి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబానికి మీరు రక్షించుకొని ప్రభు రక్షించండి. మీ దాసునికి తోబుట్టు దేవకళాక్ష్మి గారు మరి కుమారుడు సూర్యుడు కోడలు మనవడి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కార్యం జరిగించండి. విజయలక్ష్మి తన యొక్క భర్తలో కార్యం జరిగించు. పిల్లల్ని కూడా దర్శించండి. వారి ఉద్యోగాలను మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా ప్రభా వారి యొక్క సూర్యరావు అనుష రక్షణ కొరకు స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం.
అక్కయ్య వారి యొక్క సేవా పరిచర్య కొరకు, కుమారుడు ప్రదీప్ కుమార్ బ్రదర్ వారి యొక్క పరిచర్య కొరకు, పాడేరులో ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయి. అలాగని నీ భయం కొరకుగా సాక్షులు వాడుకునండి. దాసులు స్వర్ణమును బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రవీణ్ కుమార్ బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి వారి యొక్క సంతానం జ్ఞాపకం చేసుకోవడము, అంకిత యొక్క యవన కాలంలో కాపాడు, తన చదువు చక్కగా వర్దిలినట్లుగా సహాయం చేయండి. దయలు తండ్రి ఆ రీతిగా చిన్న కుమార్తె ప్రణీత యొక్క హైర్ స్టడీ కొరకుగా యుఎస్కు వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్న ప్రతి అవసరతను సిద్ధించు. నీ ఉన్నతమైన ఉద్దేశాలు వారి ద్వారా నెరవేర్చుకోవమని మేము ప్రార్థిస్తున్నాం. దాస్యాము స్తోత్రాలు, వారి సంతానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సుకన్య నిలువు పిల్లల జ్ఞాపకం చేసుకోవడం, సుప్రియ భాస్కర్ పిల్లల జ్ఞాపకం చేసుకోవడం, సునైన వెంకటరమణ కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, కుటుంబాన్ని నీ మయమార్గం రుణ స్థలాల్లో నీవే సాక్షులుగా వాడుకోవమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాల్లో మీ కాపుదల దయచేయండి. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుని బలన రక్షణ తీసుకురండి. భాస్కర్కి రక్షణ ప్రసాదించండి. మీ దయ చూపించు. దాసుని విశ్వాసం గడపచ్చు. తలసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. అలాగన మీ దాసులు దేశంలో ఎన్ని బ్రదర్ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుడు అభిషేక్ ఏరన్ ఇడియా కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినము నీ యొక్క సంకల్పం వారిలో కూడా నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, నీ మహిమ కొరకై రేచల్ యొక్క మరి పిఆర్ భవిష్యత్తు విషయంలో కూడా మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. దగ్గర తండ్రి, మీ దాసుల యొక్క తల్లి గారి కొరకు, అన్నయ్య అక్క వరకు కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బలపరచండి. వివేక్ అకర్తీత్ తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయ. అలాగన మీ దాసులు విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నారను జ్ఞాపకం చేసుకోను. వారి డ్యూటీలో నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకుని వాడుకోనండి. ఆర్థిగా మీ దాసులు గృహ బాధ్యతల్లో మెడైన కృప దయచేయండి. తండ్రి, మీ బిడ్డ యొక్క సంతానం జ్ఞాపకం చేసుకుని సరిత విజయరాజు మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాధ్యతను చెల్లండి, రక్షణలో తీసుకురండి. నీ సంకల్పములు ప్రభా ఆ కుటుంబంలో నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఫలి విషయాన్ని ఆత్మీయంగా నీకు సమీపంగా తీసుకురండి. తన యొక్క బ్యాప్టిజం విషయంలో మీరు మాట్లాడుతురండి. తన ఉద్యోగం భవిష్యత్తు విషయంలో కూడా నీ సంకల్పాన్ని బయలుపరుచుకుంటురండి. ఆ రీతిగా పిల్లలు హేళనద్దు విషయం నిశ్చితమైతే సేవకు ప్రభావ పిలుచుకోనండి. మా కుటుంబాల్లో కనీసం ఇంటికి ఒకరైనా కంప్లీట్గా నువ్వు పిలిస్తే పూర్తిగా రావడానికి కొరకు, లేని పక్షంలో ప్రభా ఉద్యోగం చేస్తైనా సేవలో పూర్తిగా ఆర్థిక నేను సేవించడానికి సాయం చేయండి. తండ్రి, అదే మా యొక్క ఆశీర్వాదం. మా జీవితానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి నిత్యత్వం గొప్ప బహుమానం. దాని కొరకు సిద్ధపరచు ప్రభా. అనునిత్యము నీ మహిమార్థమై అలా నీ కృపలో వర్ధించ కొరకుగా మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఈ దినమంతరు సిద్ధపరచు హెబ్రోను పరిస్వాదుల్లో ఉంచుకున్నాము. అలాగున
సాయంకాలం ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థన మీరు ఆశీర్వదించండి. రేపాటి ఆదివారం కూడా సిద్ధపరచండి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులను యెహోవా ఆశీర్వదించిన నీ దీవెనలు ప్రతి వారి పక్షమున నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అయోగ్యులు మా నిమిత్తం పరిశుద్ధులు చేయనటువంటి ప్రార్థనల కొరకు నీకు వందనాలు. నిన్నటి దినాన కూడా ప్రభా మరి బడ్డ స్కిడ్ అయి పడ్డప్పుడు కనిపించే ప్రమాదం తప్పించిన నీ మనస్థలం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలాగున ఏ క్షణము ఏ ప్రకారం ఏది సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు ప్రభా, బ్రతుకుడు క్రీస్తే చావైతున్నాం. నీ మహిమ కొరకు నన్ను బలపరి సమస్తం చేయగలని పౌలు చెప్పిన ప్రకారంగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరిస్తే తప్ప మేమేం కూడా చేయించాలని ఒప్పుకొచ్చినాం. మీలో ఉంటూ ఈ వాగ్దానములను చేపట్టి ఆనందిస్తూ ప్రతి పరిస్థితుల్లో సంతోషిస్తూ ఆ ద్వారా నీ మహిమ కొరకైనటువంటి కార్యం నెరవేర్చబడుతూ రావడానికి కొరకుగా వేరే సహాయం చేయండి. దయలు తండ్రి, యవనస్తులు ఎంతోమంది భవిష్యత్తు వేచి ఉన్నారు, ప్రార్థన సహాయం కోరుతున్నారు. వారు తగిన రీతిగా మేము సహాయం చేయడానికి కొరకు మాకు కూడా తగిన రూటు లేదా ఆ బిడేటువంటి వారిని బయలుపరిచి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ దయ చూపించు. మీ ప్రేమలస్తుగా అప్పగించుకొని మమ్మల్ని తగ్గించుకొని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా చేరవచ్చిన మనతోను సర్వలోకములో సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్.